అనగనగా ఒక ఊర్లో కోడి ఉండేది. అది డైలీ గుడ్లాడుతూ ఉండేది. వాటి మీద సాయంత్రం కూర్చుని పొదుగుతూ ఉండేది. అలా పొదిగిన 7 గుడ్లలో 6 పిల్లలుగా మారితే ఒక గుడ్డు మాత్రం మురిగిపోయిందట. గుడ్డు ఎందుకు అయ్యేవే అంటే నా పేరు గుడివాడ అమర్నాథం అని చెప్పిందట. ఏ పాటికి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ ఆల్టి మన గ్యాస్ట్ గుడివాడ గుడ్డినాథం, అదేలేవా అమర్నాథం. ఆముతో 1 కేజీ మోకానికి రాసుకుని టీవీ గొట్టాల ముందుకు వచ్చేసాడు అమరం. బహుశా మేకప్ వేస్తే మళ్ళీ ఆ మేకప్లు గోల బయటకు తీసేస్తారేమో పాపం. ఒరిజినల్ ఆవుతో రాసుకుని దిగబడ్డాడు. ఇదిగో ఓడకని గుడ్డు మేధావి, నీ బాధ ఏందో చెప్పు. రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ అని లేదా ఈ రకంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూములుగా బదలాయింపు చేసుకునేటువంటి కార్యక్రమం కానీ, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని ఏం జరిగింది, ట్యాంపరింగ్ ఇష్యూస్ ఏంటి అని అంటే హుదూద్ తుఫాన్ వచ్చింది, అందులో ఫైల్స్ అన్ని కొట్టుకుపోయాయి అని చెప్పి సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితులు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూసాం. రేపొద్దున కూడా విశాఖపట్నంలో ఈ రకంగా జరుగుతున్నటువంటి ల్యాండ్ స్కామ్స్ మీద ప్రశ్న వేస్తే ఏ ఎలకలు కొరికేసాయనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫైల్ అన్ని ఎత్తుకుపోయారని చెప్పి సమాధానం చెప్తే దానికి బాధ్యత ఎవరు? సో భీమిలికి సంబంధించి గీతం ల్యాండ్ స్కామ్ కానీ, లేదా ఈ ఎండాడికి సంబంధించినటువంటి ఎవరు మాజీ మంత్రి 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా బదలాయించాడు అనేటువంటి ఆరోపణ గాని. నీ తాసారావుల బోర్డు జిడిఫే సమరం హుదూద్ తుఫాన్ ఎప్పుడు వచ్చింది? 2014 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత వచ్చింది మీ ప్రభుత్వమే కదా. మరి గాడిదలుగా వస్తున్నారా? అప్పుడు నిజాలు ఎలుక తీయాల్సింది కదా. ఎలుకలు కొరకడం మాట అటు ఉంచు. ఏగపప్పులు తిని ఎలుకలను పట్టుకోవడానికి తాడేపల్లి ప్యాలెస్ లో ఎలకల ఎక్స్పర్ట్ కు మీరు 5 కోట్లు సమర్పించారు, గుర్తుందా? ఇప్పుడు కూటమి కూడా ఇదే పని చేయమంటావా ఏంది చీఫ్గా? అది సరే, 600 కోట్ల భూమిని నొక్కేసిన మాజీ మంత్రి ఎవడబ్బా? ధర్మాన ప్రసాదమా ఆయన తమ్ముడా? లేదంటే తాగుబోతు సీదిరా అప్పలరాజా? వీళ్ళెవరో కాదు, మా ఉత్తరాంధ్ర నత్తిబాబు సత్యబాబే అంటావా? ఎవరో చెప్పొచ్చు కదా, మాజీలు అంటే వాళ్లే కదా. బినామీ కంపెనీల పేరిట రూపాయికి 10 రూపాయికి భూములు, 1000 కోట్ల రూపాయల భూములు కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలు కానీ జరుగుతూ ఉంటే స్పందించాల్సినటువంటి ప్రభుత్వం కంచె చేను వేసేటువంటి విధంగా భూములు దోచుకునేటువంటి కార్యక్రమంలో వారి నిమగ్నమై ఉంటే ఇంకా వారికి ఏం కనబడుతుంది? కేబినెట్ సమావేశాలు కేవలం వారి బినామీలకి భూముల కేటాయింపుల కోసం కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటా ఉంటే, మీరు మాటిచ్చినటువంటి ఆ నెలకి 1500 రూపాయలు ఇస్తాను మహిళలకు ఇస్తానన్నటువంటి ఆ పథకం పరిస్థితి ఏంటి? నిరుద్యోగులకి 3000 రూపాయలు నెలకిస్తానన్నటువంటి ఆ స్కీమ్ పరిస్థితి ఏంటి? 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నటువంటి ఆ కొత్త ఆ పెన్షన్ దారుల పరిస్థితి ఏంటి? లేదా గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకుండా 60 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? దాని మీద నిర్ణయాలు తీసుకోవడం మానేసి కేబినెట్ సమావేశాలేమో భూముల కేటాయింపుల కోసం దాని మీద చర్చ చేస్తారు. చివరికి వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా చేస్తున్నారు. మియాస్ బొర్రుంటే మాట్లాడుతూ ఉన్నావా? అందుకు కాదు నిన్ను కోడిగుడ్డు బాతుగుడ్డు అమరు అనేది. కంపెనీలకు ల్యాండ్ ఇస్తే అది బినామీ అంటావా? TCS ఎవరు బినామీ? గూగుల్ ఎవరు బినామీ? ఇన్ఫోసిస్ ఎవరు బినామీ? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సిగ్గు లేకుండా సౌర్ గారి ముఖంతో ఏది పడితే అది వాగేస్తే పాస్ అయిపోతుంది అనుకుంటే ఎట్టా అమరం? నిన్ను డాక్టర్ సమరం దగ్గర కాదు, రామసుబ్బారెడ్డి దగ్గర చూపించాలి. ఆయన ఎవరంటే నీ డౌట్. ఆయన ఎండ్ల రామసుబ్బారెడ్డి అని నీ బాస్ జగన్కు మహాబాగా తెలుసు. ప్రముఖ సైక్రియాస్టిస్ట్. ఆయన సలహా మేరకు జగన్ లండన్లో ట్రీట్మెంట్ కూడా వెళ్ళాడట. కేబినెట్ లో దేని గురించి చర్చ జరిగిందనంటే ప్రజా సమస్యలు లేవు, ప్రభుత్వ పథకాలు లేవు, వారి పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిర్ణయాలు లేవు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు దేని మీద కూర్చొని మాట్లాడుకున్నారంటే సోషల్ మీడియాని ఎలా అరికట్టాలి, ఎలా చట్టాలు తీసుకురావాలి, టాస్క్ ఫోర్స్ దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు, తగినటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి దాని మీద డీజీపీ గారు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం, మీరు కూర్చొని మాట్లాడుకోవడం, ఎవరైనా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టండి అని చెప్పి చెప్పడం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా మోడస్ ఆపరండి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, నువ్వు కోడిగుడ్డు తక్కువ బాతుగుడికి ఎక్కువ అమరం. ఏంది గోలా? కూటమి కేబినెట్ మీటింగ్ లో కూడా మీ వైసీపీ ఎజెండానే ఫాలో కావాలంటే ఎట్టా? అసలు మీ జగన్ అసెంబ్లీకి రాడు. గంటలు సొల్లు ప్రెస్ మీట్లు తప్ప ప్రజాస్వామ్య సమస్యలపై మాట్లాడడానికి జనం అనుకుంటా ఉంటే నువ్వేంది కేబినెట్ లో మీరు చెప్పిందే చర్చించాలంటూ ఉన్నారు. ఒకటి చెప్పనా,
సూడిగేదికి దున్నపోతుకి మూడెట్టే టైప్ మీరు. అక్కడ ఇద్దరు దిగజాలు ఉన్నారు, ఒకరు సిబిఎన్ మరొకరు పీకే. ఈ ఇద్దరు సూర్యచంద్రుల రాష్ట్రాన్ని ఆళ్తున్నారని జనం కితాబిస్తా ఉన్నారు. పంచాయతీరాజ్ అభివృద్ధిలో దేశంలో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. నీ ఇలా చేపల పెత్తపరుగులు స్టాల్స్ పెట్టుకోమంటావు లేదు. వాళ్ళు సోషల్ మీడియాని నియంత్రించాలి అంటే నీకెందుకు అంత ఉలుకు? ఓహో, బూత్ సామ్రాట్లు ఉంది మీ పార్టీలోనే కదా, అందుకేనా ఈ భయం? దండం దశగుణం భవేత్ అన్నారు పెద్దలు. దండించకపోతే రావణ్ లాంటి పోసాన్ లాంటి ఊరకుక్కలు అరుతూనే ఉంటాయి. ర్యాబిస్ ఇంజెక్షన్ వేయాల్సిందే అమరం. సాక్షి కాకుండా జనం ఏం చూడాలో సరే నువ్వే చెప్పు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5, ఈటీవీ తప్పితే ఇందులో వచ్చినటువంటి వార్తలు మాత్రమే చూడాలి, చదవాలి, అదే నిజమని నమ్మాలి. ఇంక ఇది తప్పితే ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా అవన్నీ అబద్ధాలు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ఏ టెర్రరిస్టులో. నిజం చెప్పిపోయి అమరం, భలేగా నిజాలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఒక్కొక్కప్పుడు మందు తాగి వస్తావు, రాత్రి తాగింది దిగలేదు కానీ ఇదిగో ఈ టీవీలో వచ్చే వార్తలు నమ్మదగినవి అని నువ్వు చెప్పొచ్చే చూడు. వాళ్ళు జర్నలిజం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు మరి. లేదంటే సాక్షిలాగా అబద్ధాలు వండి వారుతారా ఏంది? తేడా యూట్యూబ్ స్టార్లు ప్రశ్నారావణలాగా అంటారు, వాడు చొక్కలు చూపించాల్సిందే అంతే. ఇక చెప్పినంత వరకు సాలే అమరం, ఇక బయలుదేరు. ఇదిగో ఆ జిడ్డు మొఖం కడుక్కుని కోతంత పొగడరా, అద్దుకో చూడలేక సాగుతా ఉన్నాం. వెళ్ళిరా ఆమ్లెట్ రాజా.